హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా మన వ్లాగ్స్. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మేము చేసే రెసిపీస్ మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్పుడే నేను పెట్టిన వెంటనే మీకు వీడియోస్ అనేవి వస్తాయి. చూసి మన ఛానల్ అయితే ఫాలో చేయొచ్చండి, సపోర్ట్ చేయొచ్చు. ఇలా నిమ్మకాయలను శుభ్రంగా వాటర్లో వాష్ చేసుకొని తీసుకోండి. ఎందుకంటే మనకి వాటిపైన డస్ట్ అవి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం వాటిని వాష్ చేసుకొని తీసుకోవాలన్నమాట. అలా వాష్ చేసుకున్న వాటిని ఇట్లా శుభ్రంగా ఒక పొడి క్లాత్ తీసుకొని వాటర్ అనేది ఏమీ లేకుండా కాయని బాగా తుడుచుకోవాలండి. అప్పుడే మనకి పచ్చడి అనేది బూజు పట్టకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండేలాగా ఉంటుందన్నమాట. ఇలా ఈ విధంగా అన్నిటిని తుడిచి తీసుకున్న తర్వాత ఒక్కొక్క కాయని ఇట్లా ఈ విధంగా మనం 4 బద్దలుగా అయితే చేసుకోవాలండి. మరీ చిన్నవి చేసుకోకండి, బాగోవు. ఇట్లా ఈ విధంగా 4 బద్దలు అనేది చేసుకుంటే సరిపోతుందన్నమాట. తర్వాత వీటన్నిటిని కూడా మనము ఎన్ని కాయలు అయితే తీసుకుంటున్నారో అన్ని కాయలను కూడా ఇట్లా ఈ విధంగా మనం కట్ చేసి అయితే తీసుకోవాలండి. వీటన్నిటిని నేనైతే కట్ చేసుకునేటప్పుడు ఒక బౌల్లోకి ఇలాగా తీసేసుకొని పెట్టుకున్నాను అనమాట. దీన్ని చూడండి, మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా ఈ సైజు ఉంటే సరిపోతుందండి, మనకి పచ్చడిలోకి బాగుంటుందన్నమాట తినడానికి కూడా. అలా ఇక కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం దీంట్లోనే కొంచెం నిమ్మరసం అనేది సపరేట్గా కొన్ని నిమ్మకాయలు పిండుకొని తీసుకుందామండి. ఈ విధంగా పిండుకోవడం కొంచెం యాడ్ చేసుకోవడం వల్ల నిమ్మకాయ రసం అనేది మనకి గుజ్జు అనేది ఎక్కువ వస్తుంది అనమాట. గుజ్జు అనేది ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండి, దానికోసం కొన్ని నిమ్మకాయలు స్క్వీజ్ చేసుకొని అయితే తీసి పెట్టుకుందాము. నేను ఇక్కడ ఒక 2 డజన్స్ నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి. దానికి 2 గిద్దలు కల్లుప్పు అయితే సరిపోతుందనమాట. కల్లుప్పు మాత్రమే తీసుకొని, నార్మల్ సాల్ట్ అసలు పనికిరాదు. పచ్చళ్ళలో కల్లా ఎప్పుడు కూడా కల్లుప్పు అనేది వాడాలి. దీంట్లోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక దీన్ని మొత్తాన్ని చెయ్యి గంట ఏం పెట్టకుండా ఇట్లా ఈ విధంగా టాస్ చేసుకోండి, సరిపోతుంది. మొత్తం అనేది మనకి మిక్స్ అయిపోతుంది. మళ్ళీ గరిట కానీ ఏమైనా పెట్టే కొంచెం తడి అలా ఏమైనా ఉన్నా పచ్చడి అనేది పాడైపోతుంది అనమాట. తర్వాత దీంట్లోనే మనం ముందుగా స్క్వీజ్ చేసుకున్న లెమన్ జ్యూస్ ఉంది కదండి, దాన్ని కూడా వేసేసుకొని ఇట్లా ఈ విధంగా మళ్ళీ ఒకసారి టాస్ చేసుకుందాము. ఇలాగా నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కనుక పచ్చడి పెట్టుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చడి ఎలా పెట్టాలో తెలియని వాళ్ళు కూడా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. అట్లానే మనము దీంట్లో కారం అనేది తర్వాత మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు కారం అనేది యాడ్ చేసుకొని తినచ్చండి. ఇలా ఫైనల్గా మనం దీన్ని మూత పెట్టేసుకొని స్టోర్ చేసేసుకోవడమేనండి. మార్నింగ్ ఈవినింగ్ టాస్ చేస్తే సరిపోతుందండి. 3 days పచ్చడి పెట్టడం రాని వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాన్సా మన వ్లాగ్స్.